హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. నేనైతే జ్యోతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి. ఇక్కడైతే బ్లౌజ్ పీసులు చూపిస్తున్నాను కదా, ఇవైతే కాటన్ బ్లౌజులు అండి, కాటన్ శారీస్ మీదవి. ఇవైతే 3 బ్లౌజెస్ అనమాట. మొత్తం కూడా కాటన్ శారీ మీదవే. ఇవైతే ఒకటైతే లైనింగ్ పీస్ అనమాట, మిగిలిన 3 కూడా కాటన్ చీర మీదవి. వీటిల్లో ఫస్ట్ అయితే ఒకటి కట్ చేస్తాను, మిగిలిన తర్వాత వాటి మీద పెట్టేసి కట్ చేసేస్తాను, ఈజీగా ఉంటుంది. ముందైతే మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి కదా, దానికోసమే ఈ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ చూసారు ఎలా ఉందో? దీనికి బుటా వచ్చింది కదా, అంటే ఒక చెట్టు టైప్లో చిన్న బుటా వచ్చింది. ఇదైతే ఎలా వేయాలని కొంచెం కన్ఫ్యూజ్ పడ్డాను అనమాట. అంటే బ్లౌజ్ పీసు పొడవు అనేది వెడల్పు అనేది చాలా తక్కువ వచ్చింది. దీన్ని ఎలా కట్ చేయాలో కూడా చాలాసేపు కన్ఫ్యూజ్ పడ్డానండి. ఎందుకంటే మెజర్మెంట్ తీసుకోవటానికి మన హ్యాండ్స్ కట్ తీసుకోవటానికి డబుల్ హ్యాండ్స్ రావట్లేదు. అందుకనే నాకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించింది. తర్వాత ఏదైతే అదైందని నేనైతే నిలువుగానే తీసుకున్నాను. ఏ లీఫ్ అయినా కానీ, చెట్టు అయినా, ఆకైనా, ఏదైనా సరే మనకి నిలువుగా ఉంటేనే బాగుంటుంది కదా, అడ్డం తిప్పకూడదు. కాబట్టి ఏదైనా బుట్ట వచ్చినప్పుడు నేను నిలువు తీసుకున్నాను. ఇప్పుడైతే బ్లౌజు నడుము లూజ్ తీసేసుకున్నాను, మొత్తం మెజర్మెంట్స్ తీసుకుని నోట్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి షోల్డర్ దగ్గర పట్టుకొని ఇక్కడ బ్లౌజ్ పొడవు అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసుకున్నాను. తర్వాత బ్లౌజ్ హైట్ తీసుకున్నాను, నడుము దగ్గర ఉంటుంది కదా, ఇట్లా మధ్యకి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మార్క్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ యథామామూలుగా ఖర్చు కోసం తీసుకోవాలి. మనం ఏ మెజర్మెంట్ తీసుకున్నా ఖర్చు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఒరిజినల్ కాకుండా ఖర్చు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత పై వైపున మనం పొడవు తీసుకున్నాం కదా, ఇక్కడైతే స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. నేను షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ కస్టమర్ అయితే కొంచెం షార్ట్గానే ఉంటారనమాట, అందుకని నేను కొంచెం 5 ఇంచులు తీసుకున్నాను, సరిపోద్దులే అనేసి. మనం మెజర్మెంట్ ఎక్కడ తీసుకున్నా సరే 1/2 ఇంచ్ అనేది మనం కంపల్సరీ ఖర్చు తీసుకోవాలి. నేను చంక డౌన్ తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి నెక్ గేల్ నుంచి కూడా సేమ్ ఎంత వచ్చిందో షోల్డర్ పొడవు అనేది అంతే పెట్టుకోవాలి. నేనైతే 5 తీసుకున్నాను కాబట్టి 5 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ తీసేసుకుంటున్నాను. మనకి బ్లౌజు కొలత తీసుకుంటాం కదా, కొలత తీసుకున్న కాడ నుంచి చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో అంతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ నాకైతే 9.5 వచ్చింది, 9.5 పెట్టేసుకున్నాను. ఆమ్ రౌండ్ కొలిచినా కానీ ఇలాగే వస్తుంది, మనం చెస్ట్ కొలిచినా కానీ ఇలాగే వస్తుంది మెజర్మెంట్ అనేది. నేను 9.5 తీసుకున్నాను. ఒక 2 ఇంచులు అయితే ఖర్చు కోసం తీసుకున్నాను. ఆమ్ రౌండ్ కోసం నేనైతే 1.5 ఇంచ్ తీసుకున్నాను. 1.5 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మనం చెస్ట్ లూజ్ ప్రక్కన ఒక 1 ఇంచ్ అయితే ఇక్కడ మార్క్ చేసుకొని అక్కడికే ఈ రౌండ్ అనేది కలుపుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత నెక్ డీప్ కోసం, నెక్ పొడవు తీసుకున్నాం కదా, అక్కడ డీప్ కోసం 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. పైన 2 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ పార్ట్ అనేది అద్దినట్టు చాలా బాగుంటుంది. ఇలా తీసుకుంటే మూసేసినట్టు ఉండదు అనమాట. ఇక్కడ నడుము లూజ్ కాడ మనకి ఎంత తీసుకున్న మెజర్మెంట్ అనేది మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను 8.5 ఇంచులు తీసుకున్నాను. 1 ఇంచ్ అయితే బ్యాక్ సైడ్ డాట్స్ కోసం తీసుకున్నాను. ఇలా మధ్యకి తీసుకొని డాట్స్ కోసం ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. షార్ట్గా ఉంటారు కాబట్టి నేను 3.5 తీసుకుంటున్నాను డాట్ పొడవు అనేది. మీరు హైట్ని బట్టి తీసేసుకోండి, లేకపోతే ఆది బ్లౌజ్ అయినా పర్వాలేదు. తర్వాత ఇక్కడ పైన మనం షోల్డర్ కుట్టు వేయడానికి ఇక్కడ ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో అనేది మనం చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే నీట్గా చెక్ చేసేసుకోండి. నాకు 8.5 రావాలండి. ఇక్కడ ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, కరెక్ట్గా 8.5 అనేది వచ్చింది. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడైతే కట్ చేసేస్తాను. డ్రాయింగ్ మొత్తం కూడా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దానికి కొంచెం బయట పక్కకే ఉండాలి తప్ప లోన్కి అయితే కట్ చేయకూడదండి, మనకి మెజర్మెంట్ తేడా వస్తుంది అనమాట. ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని
కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం టక్స్ ఇచ్చేసుకోవాలి. మనకి రెండో పక్క కూడా ఇలా డాట్స్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది వేసుకుందాం. మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఈ మార్కింగ్ అనేది రెండో పక్క కనపడదు కాబట్టి అలా వేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ తీసుకున్నాను. హ్యాండ్ దగ్గర ఈ చిన్న టిప్ అయితే ఒకసారి చూసేయండి. నేను ఇక్కడ 2 హ్యాండ్స్ రావని చెప్పాను కదా, అంటే 2 చేతులు రావు అని చెప్పాను కదా. ఇక్కడైతే నేను ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. నేనైతే ఆది బ్లౌజ్ తీసుకొని చేతి హ్యాండ్ అనేది పొడవు తీసుకుంటున్నాను. అందరికీ అర్థం అవ్వాలని తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అది ఇది కూడా చెప్తున్నాను అందరికీ అర్థం అవ్వాలనేసి. సగం తెలుగు సగం ఇంగ్లీష్ అనుకోవద్దు, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి కదా. మాలాంటి వాళ్ళు యాసగా ఉంటారు, కొంతమంది తెలుగు అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. అందుకని కొంచెం అది ఇది కూడా మిక్స్ చేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఆమ్ రౌండ్కి లూజ్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అనేది ఖర్చు కోసం తీసుకున్నాను 2 ఇంచులు. 8.5 నాకు లూజ్ వచ్చింది. 2 ఇంచులు అనేది ఖర్చు తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ తీసుకుంటున్నాను. 2 ఇంచులు అనేది ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఈ రెండింటికి లైన్ వేసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ హ్యాండ్ దగ్గర హ్యాండ్ పొడవు కూడా హైట్ కూడా ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్కి మనం రౌండ్ తీసుకోవటానికి ఉంటుంది అనమాట. ఈ మార్కింగ్ చేసుకున్న కాడికి ఇట్లా కరువు షేప్ తీసుకోవాలి. స్కేల్ ఉంటే పర్వాలేదు మీకు, లేకపోతే ఇలా తీసేసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత లాన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి మన ఫ్రంట్ పార్ట్ లోడ్ తీయడానికి ఆ మార్కింగ్ అనమాట. ఒకసారి కొలతలన్నీ కూడా చెక్ చేసేసుకొని కట్ చేసేద్దాం. ఇక్కడైతే ఇలా నీట్గా కట్ చేసేసుకొని, ఏమైనా డౌట్స్ కనుకుంటే కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను కామెంట్ చేసిన వాళ్ళకి. ఇక్కడ మనం ఒరిజినల్ కాడ లైన్ వేసుకున్నాం కదా, అక్కడికే మనం మార్కింగ్ అని చేసుకోవాలి. తర్వాత రెండో హ్యాండ్ అయితే ఇక్కడ కట్ చేసేస్తాను. నేను కొంచెం పై వైపు తీసుకున్నాను అనమాట. ఇక్కడ సేమ్ మనం ఫస్ట్ కట్ చేసిన హ్యాండ్ పీస్ ఉంది కదా, దాని ప్రకారంగా ఇట్లా లైన్ అనేది వేసుకోవాలి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది కొత్త వారైనా ఉంటే కనుక. ఇంకా ప్రతి వీడియోకి కూడా ఇంకొంచెం బెస్ట్గా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కడైనా తడబడుతుందేమో నా వాయిస్ అనేది. ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ హ్యాండ్ మ్యాచ్ అయిపోయింది నాకైతే. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఈ తిప్పలన్నీ ఎందుకు అంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది మనకి సన్నగా వచ్చిందనమాట, వెడల్పు అనేది లేదు. వెడల్పు ఉన్నకెళ్ళి తీసుకోవటానికి బుట్ట అనేది మనకి అడ్డం వస్తుంది. అందుకని నేను ఇలా తీసుకున్నాను. ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవుతే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. ఇలా వచ్చిన బ్లౌజ్ పీస్లు అయితే మీరు ఒక్కొక్క హ్యాండ్ అయితే తీసేసుకోవచ్చు. బ్లౌజ్ అనేది సరిపోతుంది అన్నిటికీ. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. అదే అడ్డం తిప్పేసామనుకోండి, ఎవరైనా కుట్టినప్పుడు వేసుకొని వెళ్తారు కదా కస్టమర్ అనేది బయటికి, ఎవరు కుట్టారు ఇలాగైనా బుట్ట అనేది ఏంటి అడ్డం తిప్పారు, వాళ్ళకి వచ్చా రాదా అని అడుగుతారు. అందుకని ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ లోతుకి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని నేను మార్కింగ్ చేసుకున్నా కదా, అలాగా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడైతే గుర్తుండటం కోసం ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని క్రాస్గా, మనకి ఎంత క్రాస్ తిరిగితే అంత క్రాస్ వేసుకుంటే సేమ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, అది ఎలా ఉంటే అలాగా చుట్టూరు కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా మనకి ఆ పీస్కి అనేది ఆనుకొని ఉండాలి మార్కింగ్ అనేది. చుట్టూతా కూడా వేసేసుకోండి. మొత్తం కూడా నెక్ వైపున మొత్తం కూడా వేసేసుకోవాలి.
చూసారా నేను ఇట్లా వేసేసాను అనమాట. ఇక్కడ ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నేను జాయింట్ కోసం నేను ఇక్కడ స్టిచ్ పడుద్ది కదా, దానికోసం నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ ఉండాలి, హ్యాండ్స్ వైపు 1/4 ఇంచ్ ఉండాలి. అలా అయితే నెక్ అనేది అసలు జారదండి, షోల్డర్స్ అస్సలు జారవు. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. తర్వాత ఆమ్ రౌండ్ కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకుంటున్నాను నేను. ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీ లోతు తీసుకోవాలండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ లా పెట్టాను కదా, ఆ మూడింటిని కూడా కవర్ చేసుకుంటూ 1/2 ఇంచ్ అనేది కలిపేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తీసుకున్నాను. ఇట్లా మీరు ఆది బ్లౌజ్ని కొలత తీసేసుకొని మార్కింగ్ చేసుకోండి. తీసేసుకొని ఒక లైన్ వేసుకొని ఇక్కడ నెక్ అనేది తీసుకుంటున్నాను నేను. నెక్ రౌండ్ అనేది నేను 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇట్లా అడ్డం కూడా చిన్న లైన్ వేసుకోండి. దీన్ని కొంచెం రౌండ్ తిప్పేసుకోవాలి. మనకు రౌండ్ తిరగట్లేదు అనుకుంటే ఇంకో 1/4 ఇంచ్ అనేది లోపలికి లైన్ వేసేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు ఉపయోగపడుతుంటాయి. ఇట్లా లైన్ వేసుకొని రౌండ్ తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఇక్కడ చిన్న లైన్ వేసుకొని వదిలేసుకోవాలి. అక్కడ తర్వాత ఉక్స్ పట్టీకెళ్ళి నుంచి పెట్టుకొని రెండో ఉక్స్ కాడికి ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను. క్రింద నుంచి రెండో ఉక్స్ కాడికి మార్కింగ్ చేశాను. తర్వాత మెయిన్ డాట్కి మనకు పొడవు ఎంత ఉందో ఆది బ్లౌజ్ని చూస్తున్నాను. ఇక్కడ మనకు అద్దినట్టు ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా రావాలంటే కంపల్సరీ కొలతలు అనేవి అన్నీ తీసుకోవాలండి. 2.5 తీసుకొని 1 ఇంచ్ అయితే గ్యాప్తో నేను తీసుకున్నాను వెడల్పు. మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను నేను. మీరు 2, 2.5 మీరు ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగా, లేకపోతే సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇట్లా క్రాస్గా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ కోసం సెంటర్లో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ లైన్ వేసుకోండి. ఇప్పుడు డ్రాయింగ్ చేసింది మొత్తం కూడా కట్ చేసేద్దాం. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ అనమాట, చాలా సపోర్టు. ఇట్లా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇట్లా నీట్గా కట్ చేసిన తర్వాత ఒక టక్స్ అయితే ఇచ్చేయి. ఈ మార్కింగ్ చేసిన కాడల్లో టక్ అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా నేను నీట్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఏమైనా పొరపాట్లు ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో రిప్లై ఇస్తాను. మీరైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకున్నాను. మనకి ఇలా షేప్ పట్టి తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ గుర్తు అనేది కంపల్సరీ వచ్చింది అనమాట. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఒక 1/4 ఇంచ్ అనేది ఇట్లా క్రాస్ తీసుకుంటున్నాను. ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది. నాకైతే ఉక్స్ పట్టీకి వెళ్ళి 3.5 వచ్చింది. నేను ఖర్చుతో సహా 3.5 తీసుకున్నాను. మధ్యలో వచ్చేసి 2.5 వచ్చింది. చివరికి వచ్చేసి 2.5 వచ్చింది. నేను సైడ్ ఇక్కడికి పొడవు వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను. క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి చెప్పాను కదా 3.5 ఉక్స్ పట్టీకి వెళ్ళి 2.5 వచ్చేసి మిడిల్లో తీసుకుంటున్నాను. చివరికి వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. పావు తక్కువ 3 ఖర్చు కోసం. మొత్తం కూడా ఇట్లా నీట్గా క్రాస్ వేసేసుకొని ఇదైతే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత క్రాస్ తీస్తే అంత ఫ్రంట్ పార్ట్ అనేది నిలబడిద్ది అనమాట. ఇక్కడ రెండో పీస్ కూడా నేను ఈ బ్లౌజ్ పీసే ఉంది, దాన్ని తీసుకుంటాను. మధ్యకి వచ్చేసి నేను వేస్ట్ క్లాత్ తీసుకుంటాను. 2 పీసులు అయితే ఇవే వస్తాయి, ఒరిజినల్ క్లాత్ వచ్చేస్తుంది. నేను మిడిల్లో వచ్చేసి నేను వేస్ట్ క్లాత్ తీసుకుంటాను. అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. ఇలా చేస్తే కనుక స్టిఫ్గా ఉంటుంది, పైకి అనేది లేకపోతే అసలుకి. ఇక్కడ వచ్చేసి నెక్ రౌండ్ కట్ చేసాం కదా మనం బ్యాక్ పార్ట్లో, ఆ పీస్ అనేది కట్ చేసుకున్నాను. నేను ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం 1.5 ఇంచ్ అనేది నేను ఉక్స్ పట్టీకి తీసుకుంటున్నాను. 2 ఇంచులు అనేది కాజా పట్టీకి తీసుకుంటున్నాను.
కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.